ఉత్తరేణి లేదా అపమార్గం ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అకిరాంథస్ అస్సరా. అకిరాంథస్ అస్సరా ఇది అమరాంతేసి కుటుంబానికి చెందింది. వినాయక చవితి నాడు చేసే వ్రత పూజలలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ మధ్య జరిగిన వినాయక చవితి పూజల్లో అధినాయకుడికి ఇష్టమైన 21 పత్రులలో ఒకటిగా చెప్పే ఉత్తరేణి పత్రితో కూడా పూజలు చేశారు. సకల రోగాల నివారణగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. అమరాంతేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అకిరాంథస్ అస్సరా. ఉత్తరేణికి పురాణ కథల్లో ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి చంపిన ఇంద్రుడు ఆపై సముచి అనే మరో రాక్షసుణ్ణి చంపేందుకు అతనితో స్నేహాన్ని నటిస్తూ అదను చూసి సముచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తలని నరికేస్తాడు. దీంతో తెగిపడిన ఆ తల మిత్రద్రోహి అంటూ ఇంద్రుడిని తరమటం ప్రారంభించడంతో దాని నుండి తప్పించుకునేందుకు బృహస్పతిని కలిసి తరుణోపాయం చెప్పమంటే రాజసూయ యాగంలో భాగంగా చేసే ఉత్తరాయణి ధ్యానం వాడి చేసే యాగాన్ని చేయమంటాడు. దీంతో యాగమాచరించిన ఇంద్రుని ఉత్తరేణి సముచికి కనబడకుండా చేస్తుంది. ఈ ప్రక్రియని అపమార్గం అంటారు. దీనివల్లే ఉత్తరేణిని అపమార్గ మొక్కలని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణి గుండ్రని కాండాన్ని అభిముఖ ప్రత విన్యాసంతో దీర్ఘవృత్తాకారంలో లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు తెలుపు రంగులున్న పొడవాటి కంకులను కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేదం మందుల తయారీకి వాడతారు. ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్తస్రావం కాకుండా చూస్తుంది. అలాగే దురదలు, పొక్కులు, శరీరంపై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి. అలాగే కందిరీగలు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగ్గుతాయి. ఉత్తరేణి గింజల్ని పొడి చేసి ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కలిపిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి. ఈ మొక్కలని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కలిపి గజ్జి, తామర తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి. అలాగే ఈ బూడిదని తేనెలో కలిపి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తుల్లోని శ్లేష్మం తగ్గుతాయి. మజ్జిగలో కలిపి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంథి, వాపు సమస్యకు ఉత్తరేణి చూర్ణానికి ఆవు నెయ్యి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఉత్తరేణి వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి అందులో మిరియాల పొడి కలిపి 2 పూటలా చిన్న చిన్న మాత్రలుగా తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసిపోతాయి. నువ్వుల నూనెలో ఉత్తరేణి రసాన్ని పోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతిరోజు పొట్టపై మర్దన చేసుకుంటే కొవ్వు కరిగి సాధారణ స్థితికి వస్తారు.